మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ప్లీజ్ స్ట్రిక్ట్లీ కీప్ యువర్ క్వశ్చన్స్ టు రాబిన్ హుడ్ గురించి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ అండర్లైన్ దిస్ స్టేట్మెంట్, దిస్ లైన్. థ్యాంక్ యూ సో మచ్. చైర్స్ ప్లీజ్, చైర్స్ త్వరగా తీసుకురండి స్టేజ్ పైకి. రాబిన్ హుడ్ December 25th నుంచి వస్తున్నటువంటి ఈ సినిమా గురించి ఎస్ నవీన్ ఎర్నేని గారు ఈజ్ ఆల్సో హియర్. హార్డీ వెల్కమ్ టు యూ సార్. సో December 25th నుంచి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నటువంటి రాబిన్ హుడ్ గురించి ఒక్క నిమిషం. చైర్స్ ఒక్కసారి క్లియర్ చేయరా? నవీన్ గారు కూడా ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి ఒక్కసారి గ్రూప్ ఫోటో ఆప్ పెడదాము సార్. నవీన్ గారితో కలిపి ఒక్కసారి. కేకే గారు ఇటు వచ్చేయరా ఒకసారి. Chairs, please. Yes, quickగా చైర్స్ తీసుకురండి. అండ్ వాళ్ళు టార్గెట్ చేస్తే ఏ సైడ్ అని అడుగుతారు సార్. ఓకే, సో నితిన్ గారు ఓకే స్టార్ట్ ప్లీజ్. నా క్వశ్చన్ ముందు మంజుష్ గారికి అండి. కాదండి, మీడియా మీట్ అని పెట్టిన తర్వాత పర్సనల్ క్వశ్చన్ అడగండి అని చెప్పొచ్చండి, తప్పులేదు. ఏమంటే పర్సనల్ క్వశ్చన్ లేవద్దు అని అడగండి తప్పు. అరే మీరు ఈ క్వశ్చన్లు అడగండి, ఆ క్వశ్చన్ మీరు మీడియాకి చెప్తారేంటండి? సెక్షన్స్ సార్. సో అలాగే చెప్తారండి. అక్కడ నవీన్ గారు వాళ్ళు ఉన్నప్పుడు పుష్ప గురించి అడగలేమా? ఇప్పుడు నితిన్ గారు ఉన్నప్పుడు మంచి సినిమాలు, ఆ అమ్మాయి ఉన్నారు, ఆ అమ్మాయి చేసిన సాంగ్ ఎన్ని ఉంటాయి అటు ఇటును. మీరు అది ఓకే, రాబిన్ హుడ్ ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్. సో దట్స్ ఇట్ సార్, ప్లీజ్, దట్ ఈస్ మై రిక్వెస్ట్. నితిన్ గారు సార్ చాలా బాగుంది సార్, సినిమా వైరల్ అవుతుంది పాట. థ్యాంక్ యూ సార్. బట్ చాలా బాగుంది. సో మీ లుక్ ఇప్పుడు యాస్టీస్గానే చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. బట్ రాబిన్ హుడ్ అని టైటిల్ అంటే ఇంతవరకు వచ్చిన కంటెంట్ చూసి అడుగుతున్నాం, అంతకుమించి కాదు. ఇంకా సినిమాలో చాలా ఉండొచ్చు, సినిమాలో ఏముంది అనేది మనం ఇప్పుడప్పుడే బయటపెట్టి. బట్ రాబిన్ హుడ్ టైటిల్ కానీ ఆ సబ్జెక్ట్ కానీ చాలా పాతది కదా ఆ లైన్. అంటే మనకు చాలా సినిమాలు చూసాం. అంటే మీరు కొత్తగా ఏం చెప్పబోతున్నారు? అది నువ్వే చెప్పాలి ఆన్సర్. నేను ఫస్ట్ కథ రాసినప్పుడు అనుకున్నానండి, ఇప్పుడు ఇలాంటి దొంగ మీద చాలా వచ్చినాయి, దొంగ డబ్బులు దోచేయడం, వాళ్ళకి ఇవ్వడం, వీళ్ళకి ఇవ్వడం. అందుకే ఫస్ట్ 20 minutesకే కథ మారిపోద్దండి, కథ వేరే టర్న్ తీసుకుంటుంది. అది సో డెఫినెట్గా మీరు అంటే ఒక దొంగ కథ అది ఏంటనేది మనం ట్రైలర్లో రివీల్ చేస్తానండి నేను. సో మీరు అనుకున్నట్టయితే రెగ్యులర్గా పాత కథలాగైతే ఉండదు. బట్ మీరు మొదటి 2 సినిమాలు కూడా డిఫరెంట్ సినిమాలు చేశారు, మంచి హిట్లు. పైగా అందులో మీ ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, నా డౌట్ లేదు. బట్ మీరు ఇచ్చిన టీజర్లో ఇంకా డోసు అంత ఉన్నట్టుగా లేదు, దాన్ని మీరు ఏమంటారు? నాకు ట్రైలర్కి వచ్చిన జనరల్గా ఏంటంటే టీజర్లో మొత్తం చెప్పేసి మళ్ళీ ట్రైలర్ వచ్చినప్పుడు టీజర్ ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది. సాధారణంగా ఈ గ్లిమ్స్లో కానీ టీజర్లో కానీ ఆ పంచి వేస్తే చాలా మంచి భలే పంచి పేలింది అన్నట్టు ఉంటుంది. బట్ టీజర్లో వేసిన అరబ్ షేక్ పంచి అంతలా పేలినట్టు అనిపించలేదు, దాన్ని మీరు ఏమైనా అనిపించిందా మీకు? ఏమో సార్, అంటే యాక్చువల్లీ మా సినిమాలో ఉండే ఒక ఎగ్జాంపుల్ ఒక 100 కామెడీ సీన్స్లలో దట్ ఈస్ ద మోస్ట్ లీస్ట్ బోరింగెస్ట్ బిట్ అనమాట. సో టీజర్లో వి డిడ్ంట్ వాంట్ టు అప్పుడే ఎక్కువ హైప్ ఇచ్చేసి కామెడీ లేదు. సో మీకు డెఫినెట్లీ ఇన్ ద ట్రైలర్ యుల్ సీ మనోడి చురుకులు పంచులు సినిమాలో బోల్డ్ ఉంటాయి. భీష్మాకి ఈ సినిమాలో ఫన్ విల్ బీ ఇన్ ద రేంజ్ ఆఫ్ డబుల్
భీష్మ యాక్షన్ ఈ సినిమాకి ఫన్. నితిన్ గారు. సీరియల్ గారు సురేష్ గారు చెప్పిన ఆఫ్టర్ లాంగ్ టైం. అవునండి, నమస్కారం. ఏం లేవు, ఉన్నవాడి దగ్గర కొట్టి లేనివాడి దగ్గర పెట్టడం, అది జరుగుతుంది చాలా సినిమాలు. ఈ సినిమాలో మీరు దోచుకున్న డబ్బులు ఇందాక ఆడియన్స్ దగ్గర దోచుకుని ప్రొడ్యూసర్కి ఇస్తారని చెప్పారు కదా, సో మీరు ఎవరికి ఇస్తారు అంటే సినిమాలో లేదంటే సినిమాలో రియల్గా కాదు. సినిమాలో ఇప్పుడు చెప్పేస్తే మరి స్టోరీ వస్తుంది బయటికి. కానీ మీరు అన్నట్టు ఈ పాయింట్ చాలా అంటే ఇట్స్ వెరీ ఏజ్ ఓల్డ్ పాయింటే, బట్ దాన్ని కొత్త స్పిన్తోని, కొత్త ట్రీట్మెంట్తోని, కొత్త స్క్రీన్ ప్లేతో హీ రోటెడ్ వెరీ ఎంటర్టైనింగ్లీ. సో డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది సినిమా డెఫినెట్లీ. అంటే ఇందాక టీజర్ చూసినప్పుడు రకరకాల డిఫరెంట్ షేడ్స్ కనిపించాయి. అంటే ఎలాంటి షేడ్స్తో ఈ సినిమా లీనమై ఉంటుంది క్యారెక్టర్ అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాకే చూసారా టీజరు? ఇందాక చూసినప్పుడు మీరు ముందు చూడలేదన్నమాట. చూడలేదు, సారీ, నేను చూడలేదు, ఇందాకే చూసా. నిజం చెప్పండి. క్యారెక్టర్స్ రకరకాల క్యారెక్టర్స్ చేశారు, ఆ క్యారెక్టర్స్ గురించి చెప్పండి. యాక్చువల్లీ ఐ థింక్ ఇది నా ఇన్నిలో ఐ థింక్ ఇది నా ఫస్ట్ సినిమా ఏమో. అంటే ఒక సినిమాలో ఇన్ని గెటప్స్ చేయడం కానీ మామూలుగా జస్ట్ అంటే లవర్ బాయ్, ఫ్యామిలీ బాయ్ ఉంటుంది. సో ఫస్ట్ టైం వేసిన గెటప్స్ శాంటా క్లాస్ గెటప్ కానివ్వండి, లేదంటే అరబ్ షేక్ గెట్టింగ్ కానివ్వండి. సో ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. ఇట్ వాస్ వెన్ ఐ వాస్ ప్లేయింగ్ దోస్ క్యారెక్టర్స్ నాకు చాలా బాగుండింది. సో ఐ థ్యాంక్ వెంకీ టు రైట్ మీ సచ్ నైస్ క్యారెక్టర్ ఆఫ్టర్ భీష్మ. శ్రీలీల గారు. శుభోదయం అండి. శుభోదయం అండి. సంతోషం. సార్ మీరు ఇంకెక్కడ చూసినప్పుడు శ్రీలీల సౌండింగ్ మొత్తం మోగిపోతూ ఉంది మొత్తం. సో పర్టికులర్గా మీ నటనని, మీ డాన్స్ డామినేట్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? దెబ్బలు పడతారు రాజా, దెబ్బలు పడతారు. లీలా ఫిక్స్ అయ్యి వచ్చింది. మంచి క్వశ్చన్ అడిగితే, కంఫర్టబుల్ క్వశ్చన్ అడిగితే వన్ మోర్ టైం అంటదంట. అది కూడా అడుగుతా, లేదంటే అది కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఐ థింక్ మీరు అన్నట్టు ఖచ్చితంగా అండి, ఐ అగ్రీ విత్ ఇట్. అండ్ అందుకే ఈ ఇయర్ సో నా ఎగ్జామ్స్ కోసం నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను, కపుల్ ఆఫ్ మంత్స్. అండ్ ఆ టైంలో కొంచెం స్క్రిప్టింగ్ మీద కూడా నేను నా నాలెడ్జ్ పెంచుకొని ఐ వాంట్ టు డూ మోర్ క్యారెక్టర్ ఓరియంటెడ్ థింగ్స్. నేను నిజంగా నటన నేర్చుకునే నాట్యం వల్ల ఐఎమ్ అ క్లాసికల్ డాన్సర్. సో అది నేను ఐ స్టిల్ వేర్ ఇట్ ప్రౌడ్లీ. కానీ యాక్టింగ్ అనేటప్పటికీ ఆబ్వియస్లీ యూ హ్యావ్ దట్ ప్యాషన్ ఇన్ సైడ్. అండ్ ఈ సినిమాలో నాకు ఎస్పెషలీ అందుకే ఆ ఛాన్స్ దొరికింది. అండ్ ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం కూడా. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ ఫౌండ్ అ డైరెక్టర్ హూ వాజ్, అంటే ఆయన కూడా అదే జిస్ట్తో, అదే ఎనర్జీతో నీ యాక్టింగ్ గురించి మాట్లాడాలమ్మా ఈ సినిమాలో అని ఆయన అన్నారు. సో అది నాకు చాలా తృప్తి ఇచ్చిన విషయం. అండ్ ఎస్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ వన్ మోర్ టైమ్ సాంగ్ ఇందాక చూసాను నేను, చాలా అద్భుతంగా ఉంది. కానీ భవిష్యత్తులో మిమ్మల్ని సింగర్గా కూడా చూడొచ్చా? ఖచ్చితంగా నితిన్ గారు, కొంచెం సంగీతం క్లాస్ తర్వాత. సార్ నేను వెంకట్ ఎన్టీవీ